ఆ సౌమ్యమ్మ వీడియోలో బూతులు ఉండవని చూసే మై డియర్ బంగారు వ్యూవర్స్ వెళ్ళి కొంచెం హెడ్ ఫోన్స్ తెచ్చుకోండి అమ్మా. ఈ వీడియో కొంచెం 18+ ఉంటుంది. టింగ్ టింగ్. ఈ వీడియో నేను సరదా కోసం చెప్పలేదయ్యా, అన్ని నిజాలే చెప్తున్నాను. ఎవరు మనోభావాలైనా దెబ్బతింటే వెళ్ళి బాయిలో దూకండి. ఇన్స్టాగ్రామ్, ఇందులో కొంతమంది డ్యాన్స్ వేస్తారు, కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది కామెడీ చేస్తారు, కొంతమంది ఏది పడితే అది చేస్తారు. అయితే ఇవన్నీ ఒక కేటగిరీస్ అయితే ఇంకో కేటగిరీ కూడా ఉంది, అదే యాటిట్యూడ్ రీల్స్ చేయడం. సంపాదిస్తే పైసలు అన్న వస్తాయేమో కానీ సంస్కారం అయితే రాదురా బాబు. ఓకే, సంస్కారం గురించి తర్వాత నేర్పిద్దు కానీ ముందు స్కూల్కి వెళ్ళమ్మా. లేదు, వీళ్ళ తప్పేం లేదు. వీళ్ళ చేత ఇలాంటి డైలాగులు చెప్పిస్తా, కెమెరా వెనకుండి ఇలాంటివన్నీ రికార్డ్ చేపిస్తా, చూడు చాక్లెట్ ఇప్పిస్తానని తీసుకొచ్చి వాళ్ళని పట్టుకొని దన్నాలా. నా జీవితంలో నేను రిగ్రెట్ అయ్యే విషయాల్లో ఒక విషయం, లాక్డౌన్లో నేను అందరిలాగా గుండె కోసి నిన్ను అందులో దచి పూజించానా అని టిక్టాక్ చేయకుండా పబ్జీ ఆడడానికి ట్రై చేసి బాటగాలను చంపుకుంటా కూర్చున్నా. ఒకవేళ నేను అప్పుడే ట్రై చేస్తుంటే ఈ పాటికి నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక 1 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. నా పేరు సౌమ్య కసబుస అని ఉండేది. మంచి సెలబ్రిటీ అయిపోయేదాన్ని. ఆ లాక్డౌన్లో నవీన్ అన్న, సారీ ఇలా చెప్తే మీకు అర్థం కాదు కదా, డాగ్ ఫిల్టర్ నవీన్ అన్న ఈ యాటిట్యూడ్ రీల్స్కి బీజం వేశాడు. ఆ రోజుల్లోనే ఏదో ఒక చెత్తవాగి లాస్ట్లో యాటిట్యూడ్ బీజం వేసుకొని పిచ్చి చూపులు చూస్తూ ముఖం మామిడికాయలా పెట్టేవాడు. నాకు విషయం చెప్పండి, బాధ తను మోసం చేసిందనా, తను మీకు గుర్తొస్తుందనా? నువ్వు ఇలాంటి వీడియోలు చేస్తున్నావని, అదే మా బాధ. వీటి డైలాగ్ అయినా మనం భరించవచ్చు కానీ లాస్ట్లో వీటి పెట్టే ఎక్స్ప్రెషన్లు ఉన్నాయే వాటిని అస్సలు భరించలేం. వీడు లాక్డౌన్లో నాటిన బీజాలకి మొక్కలు వచ్చి ఆ మొక్కలు చెట్లయి, ఆ చెట్లకి 3 కాయలు, అవి కూడా పుచ్చుకాయలు కాసాయన్నమాట. ఇప్పుడు ఆ కాయల్ని కోసి కూర వండబోతున్నాం మనం. సో వెల్కమ్ టు అనదర్ వీడియో గైస్. ఈ వీడియోలో మనం నారో మైండెడ్ నిబ్బాగాళ్ళ గురించి మాట్లాడుకోబోతున్నాం. వాళ్ళల్లో మనం ఫస్ట్ మాట్లాడుకోబోయే నిబ్బా పేరు సూర్య బేబీ. వీడినెవరు బేబీ అని పిలవట్లేదని వీడికి వీడే బేబీ అని పెట్టుకున్నాడు. వదిలేసావని ఏడుస్తూ కూర్చున్న టైప్ అయితే నేను కాదు. కావాలంటే కలిసి ఉంటా, వద్దంటే వదిలి దెంగుతా. నువ్వు ఒక్కదానివేనా అమ్మాయివి? సరేరా, నువ్వు దాంతో ఉంటావు వదిలేస్తావు, అది నీ పర్సనల్ రా. పోయి ఆ పిల్లకి చెప్పుకోరా. దాన్ని బీజం పెట్టుకొని ఎక్స్ప్రెషన్ పెట్టుకొని పబ్లిక్లో ఎందుకు పోస్ట్ చేస్తున్నావు? మళ్ళీ పై 2 బటన్స్ ఇప్పేసి ఎక్స్పోజింగ్ చేస్తున్నావు. అయ్యా బంగారు తండ్రి, చున్నీ వేసుకో. చూపించే బుద్ధి మీకున్నా, చూసే బుద్ధి మాకు లేదు. మంచి చేసుకోరాదు, చూపించే బుద్ధి మీకున్నా, చూసే బుద్ధి మాకు లేదు. నేను మెసేజ్ చేసి 10 మినిట్స్ అవుతుంది, తన లాస్ట్ సీన్ 5 మినిట్స్ ఏగా ఉంది. వెంటనే బ్లాక్ లో దెంగేశా. అబ్బా, యాటిట్యూడ్ చూపించేస్తాడన్నమాట. 5 మినిట్స్ రిప్లై లేట్ అయితే బ్లాక్ చేసి యాటిట్యూడ్ పీకిందేం లేదు కానీ యాటిట్యూడ్కి ఏం తక్కువ ఉండదు మనుషుల దగ్గర. అరే నువ్వంటే ఏం పని పాట లేకుండా ఉన్నావురా, ఆమె ఏదో ఒక పనిలో ఉండొచ్చు కదా. 5 మినిట్స్ రిప్లై లేట్ అయిందంట, ఈడు బ్లాక్ చేశాడంట, అందుకు ఈడు ఇప్పుడు చిగ్మా అయిపోయాడంట. ఎరిపప్ప యాటిట్యూడ్ చూపిస్తాడు చిగ్మా బాయ్. అది అలాగో నేను వదిలి దెంగిద్ది. అది వదిలి దెంగేలోపు నువ్వే దాన్ని దెంగానన్న సాటిస్ఫాక్షన్ మనకుంటది. అది వీడి బ్రెయిన్ నిండా బ్యాక్టీరియా ఉంది. ఈ బ్రెయిన్ పెట్టుకొని వీడి జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. లిటరలీ 2 lakhs 2 లక్షల మంది వీడిని ఫాలో అవుతున్నారు. ఎక్కువ బాడీ కౌంట్ ఉంటే మగతనం, అమ్మాయి లవ్ అనిందంటే దాన్ని ఫిజికల్గా వెంటనే యూజ్ చేసుకోవాలి. ఇలాంటి ఎరిపప్ప మాటలు వీడు చెప్పడం, వాటికి అందరు కామెంట్స్లో ఆహా ఓహో అన్నా నువ్వు చిగ్మా అండవు. ఈ అమ్మాయిలు డాగ్ దగ్గర నేర్చుకోవాల్సింది డాగ్ స్టైల్ కాదు, దానికి ఉండే లాయల్టీ. నేను కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి నీలాంటి కేటగిరీ వాళ్ళకి అందరికి కలిపి చెప్తున్నా, మనుషులు లాయల్గా ఉండాలి. కనిపించిన ప్రతి కుక్క దగ్గరికి పోవడానికి కుక్కలం కాదు కదా. నువ్వు కుక్క బిహేవియర్ మానేసి మనిషిలా బిహేవ్ చేయి. కనిపించిన ప్రతి అమ్మాయిని యూజ్ చేసుకోవాలి. ఇలాంటి ఎరుపప్ప డైలాగులు ఆపేసి. నీకు అర్థమవుతుందా? ఫ్యూచర్ లో వచ్చే అమ్మాయి కోసం నువ్వు వర్జిన్ గా ఉండాలి అనుకోవడం నీ ఎర్రిపోగుతాను. అది ఆల్రెడీ ఎవరితోనో ఉద్యమాలు చేస్తూ ఉంటది. మళ్ళీ అలాంటి స్టేట్మెంటే. అరే నిన్నెవరో చీట్ చేసింది అని, అమ్మాయిలందరి క్యారెక్టర్ బ్యాడ్ అని జెండర్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నావు. మీ అమ్మ ఒకప్పుడు అమ్మాయే, నీకు అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు అమ్మాయిలే, వాళ్ళందరూ ఇలాగే ఉంటారంటావా? అయినా లాస్ట్లో ఏంట్రా అది?
మెడబట్టేసిందా? ఓ యాటిట్యూడా. నేను సింగిల్ గానే ఉంటా. నాతో లవ్ అంటే హ్యాండిల్ చేయడం మీ వల్ల కాదు. ఆ క్రింజ్ ఎక్స్ప్రెషన్ ఆపరా బాబు, నీకు దండం పెడతా. అయినా అమ్మాయిలు ఇంత అసహ్యంగా మాట్లాడే టాక్సిక్ గాడివి. నువ్వు సింగిల్ గా ఉండకపోతే వీడు నా వాడే అని నీలాంటి మిసాగనిస్ట్ కోసం క్యూ కడతారనుకుంటున్నావా? అరే ఓపెన్ చేయైతే పో అటు పోయి. ఇప్పుడు రెండో పుచ్చుకాయ గురించి మాట్లాడుకుందాం. ఆ కాయ పేరు మిస్టర్ రోయో. ఈ రొయ్య మొహమోడికి కూడా ఏ పని పట్టలేదు. ఇన్స్టాలోకి వస్తాడు, బీజం వేస్తాడు, చెత్త లిటరలీ పెంట కుప్పలో ఉండే చెత్త అంతా మాట్లాడతాడు. నేను వీడు ఒక రీల్ చూసి మంచోడు, ఆడవాళ్ళకి వాల్యూ ఇస్తున్నాడు అనుకున్నా. ఆడపిల్లలు ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండాలి. మిమ్మల్ని తప్పుడు కళతో చూసే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని తప్పు చేసే వాళ్ళు కూడా ఉంటారు. నీ శరీరం మెత్తగుండొచ్చు, కానీ నువ్వు మెత్తగుండదు. అది ఫేక్. మిమ్మల్ని తప్పుడు కళతో చూసే వాళ్ళు ఉంటారు. కానీ ఈ మాటలు చెప్పినోడే మిగతా రీల్స్ అన్నిట్లో అసహ్యంగా బాడీ షేమ్ చేసి మాట్లాడుతుంటాడు అమ్మాయిల గురించి. నాకు నీతో క్రికెట్ ఆడడం అంటే చాలా ఆశ, కానీ ఏం చేయమంటావు, ఆడుకోవడానికి నీ దగ్గర బాల్స్ లేవు కదా. ఇప్పుడు ఏంటన్నా, నువ్వు క్రికెట్ ఆడాలి, ఆ అమ్మాయి దగ్గర బాల్స్ లేవు అంతే కదా. నీ దగ్గర 2 బాల్స్ ఉన్నాయి కదా, బ్యాట్ తీసుకొని కొట్టమంటావా? రే చింటూ, లేకపోతే ఏంటక్క, ఆడవాళ్ళని అసహ్యంగా బాడీ షేమ్ చేసి మాట్లాడుతున్నాడు. మీ నాన్న నిరోధ వాడాల్సింది, అనవసరంగా పుట్టి. దాని ఉంటే బాస్ అబ్బా ఇప్పుడు సిగ్మా అయిపోయాడు కదా. అమ్మాయిల్ని బాడీ షేమ్ చేయగానే కూల్ అయిపోయాడు. అండ్ వీడి కంటెంట్ కి 2.5 లక్షల ఫాలోవర్స్. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఆ ఫాలోవర్స్ అంతా ఈ ఇంటర్ 10th నిబ్బాలు ఈ రీల్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలా చేస్తే కూల్ ఏమో అని కనపడిన ప్రతి అమ్మాయిలందరినీ ఇలాగే మాట్లాడతారా. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ ఉమెన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ముందు తన గాజులో నా వేలు కూడా పట్టేది కాదు, అదేంటో ఇప్పుడు నా చెయ్యలు వచ్చినా కానీ స్పర్శ తెలియట్లా. అయ్యో ఇప్పుడు నీకు సెట్ అయ్యే గాజులు దొరకట్లేదు అంతేనా? నువ్వు ఫీల్ అవ్వగా, కానీ అడ్రస్ పెట్టు. మా సబ్స్క్రైబర్స్ అందరం కూడా మేము చందాలు వేసుకొని నీకోసం గాజులు, చీర, బొట్టు, శారీ అంతా పెడతాం. డైలీ ఫోన్ మాట్లాడుతుందంటే అలాగ అందరితో మాట్లాడడం అలవాటని కాదు. నీతో మాట్లాడడానికి ఎంత భయపడుతుందో తెలుసా. నీతో మాట్లాడే మాటలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వింటారేమో అని భయం. డోర్ క్లోజ్ చేసి మాట్లాడదాం అంటే లోపల ఏమైనా తప్పు చేస్తున్నా అనుకుంటారేమో అని భయం. సరే బయటికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటే నలుగురు ఏమనుకుంటారేమో అని భయం. ఇన్ని భయాల మధ్య కూడా నీతో మాట్లాడుతుందంటే నీ మాటలే తనకు ధైర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు నీ రియాలిటీ చూపిస్తా చూడు. నీతో మాట్లాడేటప్పుడు కాల్ వెయిటింగ్ వస్తుందేమో ఇన్స్టా కాల్లోనే, వాట్సాప్ కాల్లోనే చేయమంటుంది. నీతో మాట్లాడడానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు నీకు తెలియకుండా ఇంకోటితో మాట్లాడడానికి ఎన్ని తీసుకుంటుంది? అసలుకే నువ్వు పిచ్చిపో. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా గొయ్యి కప్పి గొయ్యి తీసే పాత నా కొడుకురా. తెలియక అడుగుతా, ఇప్పుడు దాకా నీ లవర్ ఎంతమంది మొట్టగొట్టింది తెలుసా నీకు? లేదు బ్రో, నా లవర్ అలాంటిది కాదంటావా? దా నేను చెప్తా దాని గురించి. అది డైలీ ఎంతమందితో చాట్ చేసి తెలుసా నీకు? ఎంతమందితో ఫోన్ మాట్లాడి తెలుసా నీకు? ఎంతమందితో ఆ విషయం తెలుసు. పాముకైనా కూరల దగ్గరే విషయం ఉంటదిరా, నీకు ఒళ్ళంతా విషయమే ఉంది. ఒక ఫ్రీ అడ్వైజ్, ఒకవేళ కానీ మీరు పొరపాటున రిలేషన్షిప్ లో ఉంటే మాత్రం ఇలాంటి పిచ్చి పిచ్చి ఫ్లవర్స్ మాటలు మాత్రం అస్సలు వినకండి. అమ్మాయిలందరినీ జనరలైజ్ చేసి అమ్మాయిలందరి క్యారెక్టర్ బ్యాడ్ అంటాం, అమ్మాయిలందరినీ బాడీ షేమ్ చేయడం, వీళ్ళ టాక్సిక్ వీడియోలు చూస్తుంటే అసలు వీళ్ళకి ఒక అమ్మ ఉందని వీళ్ళకి అసలు గుర్తుందా ఏంటి కూడా నాకు డౌటే. మంచమ్మాయి అయితే ఎన్ని గొడవలు వచ్చినా నీతోనే ఉంటుంది. లంజలు అయితేనే కారణాలు చెప్పు వదిలింగుతాయి. నువ్వు లంజమైతే చెప్పు, నేనే నిన్ను వదిలింగుతాను. నువ్వు నీ నిబ్బా యాటిట్యూడ్ అంటే ఏంట్రా? నువ్వు బాడీ షేమింగ్ చేస్తూ అమ్మాయిల్ని అనుమానిస్తూ టాక్సిక్ గా బిహేవ్ చేసినా రారా నా బంగారు రాజా అని నీతోనే సావాలా? అమ్మాయిలందరినీ యూజ్ చేసుకోమని అమ్మాయిల్ని బాడీ షేమింగ్ చేస్తూ అమ్మాయిలంతా చెడ్డవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్స్టా రీల్స్ లోకి వచ్చి వాగడం, ఓటు హక్కు కూడా లేని పిల్ల బచ్చాలు వాటికి ఫైర్ ఎమోజీలు పెట్టి రియాక్ట్ అవడం, మీ జాతిని మీరే ఆలోచించండి రా పిల్ల బచ్చ నా కొడుకల్లారా. మీకు ఆన్లైన్ క్లాసులు చదువుకోండిరా, బాగుపడండి రా, ఉపయోగపడే పనులు చేయండి రా అని మీ అమ్మ వాళ్ళు కష్టపడి ఫోన్ కొనిస్తే మీరు ఇలాంటి ఉప్మాగాల వీడియోలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇప్పుడు మనం ఫైనల్ గా మాట్లాడుకోబోయే పుచ్చిపోయిన కాయ పేరు రాజు సాయి గౌడ్. ఏదో పెట్టుకున్నాడు ఏంటి వీడు, ఓం నమ శివాయనా. ఇంకా దెంగుతాను, దేవుడి పేరు నీకు అక్కేలేదు. అందమైన ఇళ్ళకి డోర్లు ఎప్పుడు పెద్దగానే ఉంటాయని ఎవరో చెప్తుంటే విన్నా. అవి ఆటోమేటిక్గా దానంతకు అవి పెద్దవి అవ్వవు.
ఆ ఇంటికి చుట్టాలు ఎక్కువ వస్తుంటారు. సో అందుకని డోర్లు పెద్దగా అవుతాయి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇంకొన్ని ఇంట్లకు ఇంటి వెనకాల గేట్ కూడా పెద్దగానే ఉంటుంది. నువ్వు కరెక్ట్ ఆలోచిస్తున్నావు. వీళ్ళంతా సిగ్మా అవ్వాలని ట్రై చేస్తారు, కానీ చివరికి ఎరిపప్పలు అవుతారు. బాడీ కౌంట్ పెంచుకోవాలి, ఆడోళ్ళని యూజ్ చేసుకోవాలి, ఆడోళ్ళ బాడీ ఇలా ఉందంటే ఇలా అర్థము, ఇదారా కంటెంట్. నీ పిల్ల స్నాప్చాట్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసుకున్నంత మాత్రాన సంసారి అని నువ్వు అనుకుంటున్నావు. మరి వాట్సాప్ గురించి తీసుకోరా, గూగుల్ అకౌంట్, పింట్రెస్ట్ అకౌంట్ అన్ని తీసుకో. ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. మీలాంటి టాక్సిక్ గాళ్ళు మళ్ళీ తీసుకెళ్లి వంటిట్లో కూర్చోబెట్టేలాగున్నారు. రే, ఇలాంటి మైండ్ సెట్ ఉండే వాళ్ళకన్నా క్రింజ్ చేస్తారు చూడండి. కామెడీగా పాటలు పాడుతూ డాన్స్లు వేస్తూ. ఎవరతను? ఉప్పల్ బాలు. అతను మీకన్నా 1000 times బెటర్ రా. అతను ఏదో క్రింజ్ కంటెంట్ చేస్తుంటాడు, కానీ మీలాగా జనాలు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయడు. ఇలాంటి వాళ్ళు సమాజానికే డేంజర్. సో మై డియర్ యూత్, చక్కగా ఉండండి. ఇలాంటి టాక్సిక్ గాళ్ళకి దూరంగా ఉండండి. రన్అట్ కావద్దు. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ రోజుకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఇంకా నేను వెళ్ళొస్తాను సార్.